ఈ ఉదంతం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉదంతం, లిక్కర్ కేసు చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఆ పార్టీలో కొనసాగాలంటే డబ్బు ఒకటి ఉంటే సరిపోదు. డబ్బుతో పాటుగా జైళ్ళకెళ్ళడానికి సిద్ధపడాలి. స్ట్రేచర్ ఉంటే సరిపోదు. స్ట్రేచర్‌తో పాటు జైళ్ళల్లో మామూలు ఖైదీల్లాగా బతకడానికి సిద్ధపడాలి. అదే సందర్భంలో తన్నులు తినడానికి సిద్ధపడాల. దాడులు చేయించుకోవడానికి సిద్ధపడాల. కుటుంబాల్ని అవమానించుకోవడానికి సిద్ధపడాల. అన్నిటికీ సిద్ధపడితేనే వైసీపీలో ఉండండి. లేకపోతే వైసీపీ అనేది కష్టం. ఎందుకు అంటే ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహం అది. ఒకప్పుడు మమ్మల్ని అవమానించారు, దానికి 10 రెట్లు అవమానించి చూపెట్టాలి. ఒకప్పుడు మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, దానికి 10 రెట్లు కేసులు పెట్టాలి. అది రెడ్ డైరీనా, ఆరెంజ్ డైరీనా, డిజిటల్ డైరీనా అన్నది పక్కన పెడితే ఈ ప్రతీకారేచ్ఛ అనేటటువంటి రూట్లో నడుస్తున్నటువంటి వేళ వైసీపీలో ఉండాలనుకునే వాళ్ళు, వైసీపీలో చేరాలనుకునే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవడానికి, ఆస్తులు ఫ్రీజ్ చేయించుకోవడానికి, అలాగే నిరంతరం మానసిక సంఘర్షణకి లోనవ్వడానికి, దాడులకి అనుభవించడానికి సిద్ధపడాలి. ఇంత చేస్తే అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. అది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడదు. అప్పుడేంటి ఫ్యూచర్ అన్నది కూడా డిసైడ్ చేసుకోవాల్సి.